అందరికీ నమస్కారం. నా పేరు బి వైష్ణవి. నేను 9th క్లాస్ చదువుతున్నాను. నేను నిన్న మాట్లాడాను. దాని మీద పిచ్చి పిచ్చి కామెంట్లు అంతా పెట్టారు. వాళ్ళకి ఖచ్చితంగా సరైన శిక్ష విధిస్తారని నేను గవర్నమెంట్ ని కోరుకుంటున్నాను. అన్నలు వచ్చారు, ఇప్పుడు మాట్లాడారు, మాతో పాటు సరిగ్గా ఏం జరిగిందో కనుక్కున్నారు. మీరు మాకు న్యాయం చేస్తారని కోరి న్యాయం చేస్తారన్న నమ్మకంతో నేను ఇది చెప్తున్నాను. న్యాయం ఖచ్చితంగా ఇది జరగాల, న్యాయం జరగాల, న్యాయం గెలవాల. అప్పటి వరకు ఎక్కడెక్కడ తిరగాలి, ఎలా పోరాడాలి నాకు తెలుసు. నేను అన్నలతో మాట్లాడాను. అన్నలు మాకు సపోర్ట్ గా ఉంటే ఎక్కడికైనా వెళ్తామని ధైర్యం మాకు ఇచ్చారు. ఖచ్చితంగా ఇది గెలుస్తుంది, మాకు సరైన న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం. ఎస్డిపి పార్టీ వాళ్ళు పిల్లలు ఉన్నారండి, ఏమో బస్సులు పెట్టుకుంటున్నారు. పర్లేదు నా ఏమన్నా జరిగింది ముందు కూర్చొని మాట్లాడదాం రాము జరుగు. అది చూసే మేము రావడం అయింది. దాని తర్వాత ఏమన్నా రిజల్ట్ వచ్చినాయా? ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర దాని తర్వాత ఎవరైనా అధికారులు లోడేసి మళ్ళీ వీళ్ళు యాడ వేస్తారని చెప్పేసి మొత్తం యూ షేప్ లో కాలువలోకి తీసి వదిలేదు. ఇంత ముందు లేదా ముందు ఏం లేదు. వీడియోస్ లో కావాలి చూడండి ఎట్లుందో. మొత్తం ఒక పెద్ద గుంతలాగా చేసేసి యూ షేప్ లో తీసేసి వదిలేదు. ఇప్పుడు లోకల్లో అంతా మాకు ఎవరు లేదు, అంతా వాళ్ళకి ఎన్ని ఉండక మొత్తం మాకు 10 ఉండేది. ఆఫ్ ఇండియా అనింది దేశవ్యాప్తంగా పార్టీ. ఇది నిన్న జరిగింది చూడండి, ఈ దారుణమైన సంఘటన. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మేము వాళ్ళ పక్షం నిలబడి పోరాడతాం. అందుకోసం ఏం జరిగింది ఈ రోజు చూస్తున్నాం. నిన్న ధర్నా చేసినారు కదా, అదంతా చూస్తున్నాం. చూసి మన దేశం స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయ్యి రాజ్యాంగం అమల్లో ఉంది కూడా గ్రామాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయంటే ఇది చాలా దారుణమైన సంఘటన. దీనికి ఖండించాల్సిన అవసరం ఉంది. అందుకు ఎవరు ఏం జరిగింది నిజము అనేది తెలుసుకున్నామని వచ్చింది. ఏమీ లేదు సార్. దీని కార్యకర్త ముఖ్య కార్యకర్త ఇప్పుడు పోయింది కదా సార్. చెప్పేది మేము చెప్పేది బాగా మా బాధ అర్థం చేసుకోండి. సరే, మేము ఎస్సీ కులానికి తక్కువ కులానికి చెందిన తక్కువ కులం అని చెప్పొద్దు. చెప్తాను, తక్కువ కులం అనే మాట రాకూడదు. భారతదేశంలో ప్రతి ఒక్కరు సమానమే. మన అంటా ఉండేది ముందే చెప్తా ఉండేది. మేము తక్కువ కులానికి చెందిన వాళ్ళు మాత్రము 1 సెంటు జాగా ఆక్రమించుకుంటే అది గ్రామ కంఠం కిందకు వచ్చింది. గ్రామ కంఠం భూములు ఆక్రమించుకున్నారు, నడుతున్నారు. ఇదే ఊర్లో రెడ్లు అంటే అగ్రకులానికి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్కరు గుర్జులు అంటే గురుజు అంటే ఊరందరికీ సంబంధిస్తుంది. దాంట్లో ₹1 అంటే ఆ ₹1 అందరికీ చెందాలి. అటువంటిది వాళ్ళకు వాళ్ళే సర్దుకొని బాయి ముందర ఉండే జాగా అంటే ఎక్కువ వెడల్పు ఏం లేదండి. 15 అడుగులు వెడల్పుతో 30 అడుగులు పొడుగు జాగాని. పూర్వం మా అత్తోళ్ళు అంటే వాళ్ళు వీళ్ళమ్మ సుమారు 70 ఏళ్ళ నుంచి మా మామ ఉన్నాడు. మా మామ కూడా దాంట్లో పనిచేసేది. ఆయన తెలియకుండా ఉండదు. అడగండి. ఆమె ఎప్పుడో 10 ఏళ్ళప్పుడు 5 ఏళ్ళప్పుడు ఎప్పుడో ముందు బాల్య వివాహాలు జరుగుతాయి కదా. ఆ టైమింగ్ లో పెళ్లి అయ్యి ఇంత వయసు వచ్చింది మా అత్తకి. ఇన్నేళ్ళ నుంచి సుమారు 60-70 ఏళ్ళ నుంచి దాదాపు ఒక 70 ఏళ్ళ అనుభవం ఉండే జాగా. ఇంతకు ముందు వచ్చేసి మా బావ ఈ ఊర్లో తోటతనం చేస్తారు. తోటతనం చేసేదాని వల్ల పిల్లలు చదువుకుంటున్నారు. మా బావ కూతుర్లు పెద్ద పాప వచ్చేసి డిగ్రీ అయిపోయింది, బీటెక్ అయిపోయింది. నెక్స్ట్ చిన్నవాడు వచ్చేసి ఇప్పుడు డిగ్రీ చేస్తున్నారు. లాస్ట్ పాప 10th క్లాస్ చదువుతుంది. ముగ్గురు సెంటర్ కొడుకు డిగ్రీ 2nd ఇయర్ కొడుకు. ఏదో ఆయన కష్ట పోట్లాడి
చదివించుకుంటా ఉన్నాడు. ఆయనకి ఏడొచ్చేది ఈ ఊర్లో తోటి ప్రభుత్వ వాహనం వాడచ్చా వాడకూడదా? వాడాలి వాడచ్చు కదా. అందుకే కానీ మేము 2 వీలర్లో ఎత్తుకొని పోతా ఉంటే అందులో పోలీస్ ఆయన అడుగుతాడు, చచ్చిపోతే పని సార్, ఇన్నేళ్ళ నుంచి ఉన్న జాగాని ఆక్రమించుకున్న దానికి ఆమె ఆక్రమించుకోవడము అని చెప్పేసి నెపం ఆమె తోసేసిన కారణంగా ఆమె పురుగుల ముందు అయితే ఆమెను కనీసం పురుగుల మందు తాగుతా ఉంటే ఒక్కొక్క ఫోన్ ఎత్తుకోండి ఆఫీసర్ ఎంఆర్ఓ కానీ ఈ పక్క సిఐ వచ్చినాడు సార్, సిఐ మాట జరగవయ్య పక్కే అంటాడు. ఏమంటే మాకు ఆర్డర్ వచ్చింది జరగవయ్య పక్కని మాట్లాడతాడు కానీ ఇందులో న్యాయం ఎవరిది అనేది మాట్లాడలేదు. న్యాయము అన్యాయం అనేది లేకుండా జరుగు పక్కేంటాడు. ఆ అమ్మ పురుగులు మనం తాగేసి పడిపి దొర్లాడుతా ఉంటే మా బావని అడుగుతారు, లంచా కొడక ఎత్తుకొని పోరా నాటకాలు ఆడద్దండి అని అడుగుతాడు. అంటే పోలీసుల్లో ఒక అతను పేరు ఐడియా లేదు, అతని ఫేస్ కూడా నాకు ఐడియా లేదు. ఎందుకంటే నిన్న మేము తారుమార్లో అర్జెంట్ అది వస్తుంది, లిస్ట్ వస్తుంది. మనం ఎస్పీ సార్కి కంప్లైంట్ ఇస్తే ఆ డ్యూటీలో ఎవరెవరు వచ్చినారో ఆ డ్యూటీలో ఉండే వాళ్ళు అది రికార్డ్ బయటకు వస్తుంది సార్. అదే నేను అడుగుతాను, ఎత్రా ఫస్ట్ అంటాడు. సరే సార్, మేము బండిలో ఎత్తుకొని పోయేది ఎట్లా ఉంది, ఒక అంబులెన్స్ లో తీసుకొని పోతే ఎట్లా ఉంది, మనం ఎంత దూరం బండిలో ఎత్తుకొని పోగలము? శిస్తులు పన్నులు అవంతా ఉన్నాయి. దాని తరఫు లీగల్ గా మనము ఏదుందో చట్టపరమైన చర్య ముందు వచ్చింది గవర్నమెంట్ ని డిమాండ్ చేద్దాం. మనం గవర్నమెంట్ మన డిమాండ్ ఏముంది, మన భూమి మనకు కావాలి, ఇల్లు కూల్చినారు అక్కడ పక్కా ఇల్లు కట్టియాలి, ఏదైతే మెరుగైన వైద్యం అందించాలి. అలా లేని పక్షంలో చట్టపరమైన చర్యలు మనం తీసుకుంటాం. భారత రాజ్యాంగం అనేది ఒకటి ఉంది, వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా కానీ మనం న్యాయం కోసం పోరాడతాం. మీకు మేము అన్ని విధాలుగా మేము అండగా ఉంటాం. అర్థమవుతుంది. కానీ మీకు ఏ అవసరం ఉన్నా కానీ మేము దగ్గరలోనే ఉంటాం. నువ్వు రాసుకో, మా నెంబర్ సేవ్ చేసుకుని పెట్టుకున్నాను, కావాలంటే చేద్దాం. తుమారా నంబర్ బోలో, ముబారక్ తుమారా నంబర్ బోలో. ఈ విషయం గురించి ఎవరి దగ్గరికి పదామన్నా ఎవరి దగ్గరికి మేము ముందుకు పోయినా ఈ విషయం మాకు ఆల్రెడీ తెలుసు, మీరు ఏం చెప్పొద్దండి. ఇప్పుడు ఇంతకు ముందర కదా డిఎస్పీ దగ్గరికి వెళ్ళి వచ్చినాం మేము. ఆయన పోయేసి ఇప్పుడు మేము బండిలో వస్తాను, ల్యాండ్ మా సంబంధం లేదు, మీరు ఎంఆర్ఓ మేడం మీకు అన్యాయం చేస్తే ఆర్టీఓ మేడం మీరు పోండా, ఆమె కూడా మీకు స్పందించకపోతే కలెక్టర్ దగ్గరికి పోండా, మాకు దీనికి సంబంధం లేదు ఇప్పుడు అని చెప్పేసి డిఎస్పీ సార్ మాట్లాడారు. ఇప్పుడు మీకు ఇది ఎంఆర్ఓ ఆఫీస్ పంజానీనా गंगावरम नहीं बोल रहे ना, एमआरओ गलती करे है, एमआरओ से आरटीओ का निकालने को भी ये पूरा राजकीय में पूरा राजकीय होको बड़े बड़े अपना इन्वॉल्वमेंट होको इनको पंदोरा अनगे से వీళ్ళ తరపున పోరాడడానికి ఎవరు రారు, వీళ్ళకి అడిగే దిక్కు లేదు, బోలో. అందరికీ నమస్కారములు. ఈరోజు మా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ పార్టీ టీం సభ్యులు మన చిత్తూరు జిల్లాలోని గంగవరం మండలం ఊర్తిపల్లి గ్రామానికి రావడం జరిగింది. రావడం గల కారణం ఏమిటంటే గత సోమవారం నాడు ఇక్కడ ఊర్తిపల్లి గ్రామంలో జరిగిన సంఘటన కుల వివక్ష జరిగి ఒక అన్యాయంగా 70 ఏళ్ల నుండి ఒక ఇంటిలో ఒక స్థలంలో 70 ఏళ్ల నుండి కాపురం ఉంటున్న స్థలంలో పోలీసులు కానీ ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎటువంటి నోటీస్ అనేది ఇవ్వలేకుండా ఇది ప్రభుత్వ స్థలము అనేది ఖాళీ చేపించాలనేది దౌర్జన్యం చేసి జేసీపీతో ఇల్లును కూల్చడం జరిగింది. ఇది మనం ఆలోచించాల్సిన ఒక విషయం ఏమిటంటే మన భారతదేశం రాజ్యాంగంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగంలో అమల్లో అయ్యి దాదాపు 75 ఏళ్ళు అవుతా ఉంది. 75 నుండి మన భారతదేశం ఒక రాజ్యాంగం నిర్మించుకొని ఇన్నేళ్ళు అవుతున్నా కానీ దళితులు కాబట్టి కేవలం ఇక్కడ జరిగిన వాస్తవం మొత్తం మనం విచారించిన తర్వాత ఏం జరిగిందంటే ఏదైతే ఈ నర్సింగులు అనే అన్నున్నాడు ఇంతకుముందు తోటి పని చేసేవాడు, ఆయన తోటి పనికి ఇప్పుడు నేను చెయ్యను, నా బిడ్డలకు ఒక ఉన్నత స్థానం నేను చదివించాలి, వాళ్ళకు ఒక ఉన్నత స్థానంలో కల్పించాలనే ఉద్దేశంతో తోటి పని మానేయడం కారణంతో కొందరు వ్యక్తులు ఆయన మీద కక్షపడి ఆ ఇంటిని దౌర్జన్యంగా కూల్చడం దానికి ప్రయత్నం చేయడం జరిగింది. దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆ ఇల్లు అనేది ప్రభుత్వ జాగాలో ఉంది. కరెక్టే, ప్రభుత్వ జాగాలో ఉంటే 70 ఏళ్ల నుండి ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? 70 ఏళ్ల నుండి ప్రభుత్వ అధికారులు నిద్రపోయారా? 70 ఏళ్ల అనుభవం ఉంది. అలాంటి సమయంలో ఒక ఇల్లు లేని బీదవారు ఒక ప్రభుత్వ స్థలంలో ఉన్నారంటే ప్రభుత్వం ఏం చేయాలి? వాళ్ళకు ఒక పట్టా మంజూరు చేయాలి, అది పక్కా ఇల్లు మంజూరు చేయాలి. అది కాకుండా అన్యాయంగా ఎవరు లేరు, ఆడపిల్లు ఉన్నారు, దళితులు, అంటరాని వాళ్ళు అనే మాటలు మాట్లాడి వాళ్ళ ఇళ్లను కూల్చడం జరిగింది. దీనిలో ఎంఆర్ఓ గారు పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యి మొత్తం చేరినారు. చివరికి ఆ ఇల్లు కూల్చడం జరుగుతూ ఉన్నప్పుడు ఆ
అక్క పేరు ఏమైనా చెప్పింది, మనమ్మ అనే ఆవిడ ఎంతో బాధతో, మనిషి కలం అంటే ఇల్లు కూల్చేస్తా ఉన్నారనే బాధతో ఆవిడ పురుగుల మందు తాగితే, అప్పుడు పురుగుల మందు తాగి ఆవిడ నోట్లో నుండి రక్తం వస్తా ఉంటే ఆవిడకి హాస్పిటల్ పిలుచుకోవడానికి ఎవరు కూడా స్పందించలేదు. ఇప్పుడు ఆ అమ్మ చూస్తుంటే చావు బతుకుల మధ్య చిత్తూరు ఆసుపత్రిలో ఉంది. మనము ఈ సభాముఖంగా తెలియజేసేది ఏమంటే ప్రభుత్వం వెంటనే స్పందించాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇన్నేళ్ళు అవుతున్నా కానీ ఇట్లా దళితుల మీద, అణగారిన వర్గాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయంటే ఇది చాలా అన్యాయమైన సంఘటన. వెంటనే ప్రభుత్వం స్పందించాలి. ఏదైతే వాళ్ళ ఇంటిని కూల్చడం జరిగింది, ఆ భూమి మీదే ఎక్కడుందో ఆ భూమి ఉంది, ఆ భూమిని వీళ్ళ పేరు మీద పట్టా చేసి ఇవ్వాలి. మరి కేంద్ర మంత్రి మన ఇది ఉంది స్కీము, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టుకునే ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీము, ఆ స్కీమ్ కింద ప్రభుత్వమే వాళ్ళకి పక్కా ఇల్లు కట్టి ఇవ్వాలి. ఆ అక్క మనమ్మ అక్కకి ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలి. అలా లేని పక్షంలో మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు నుండి రాష్ట్ర వ్యాప్తంగా స్పందిస్తాము. దళితులు అంటరాని వాళ్ళని కొట్టడము ఇది చేయడం చేస్తే దళితులు అంతా తప్పు జరిగిందట ప్రశ్నించడానికి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎల్లప్పుడూ ముందు ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ సమస్య మీద మేము ఎస్పీ గారిని మరియు కలెక్టర్ గారిని కూడా ఒకటే కోరుకుంటూ ఉన్నాము. ఏం జరిగింది విషయము, దీని మీద మీరు విచారణ చేసి తప్పు చేసిన వాళ్ళకి కనిష్టంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అలా చూసుకుంటారని మేము భావిస్తున్నాం. అలా లేని పక్షంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.